భారతదేశానికి, బంగ్లాదేశ్‌కి విభేదాలొచ్చిన తర్వాత, అది దేని విషయంలో వచ్చిందనేది తెలుసు. యూనస్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి గొడవ, కావాలని చెప్పి తీసుకొచ్చినటువంటిది. భారతదేశం బంగ్లాదేశ్‌తో ఏం గొడవ పడలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి బియ్యం కావాలంటే బియ్యం పంపిస్తుంది, మందులు కావాలంటే మందులు పంపిస్తుంది, ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు పంపిస్తుంది. అయినా సరే మతపరమైనటువంటి పెచ్చతో గొడవలు పెట్టుకునేటువంటి తీవ్రవాద భావజాలిక రాజకీయ పార్టీల నేతలు జైళ్లలో ఉన్నోళ్ళని బయటికి విడిపించి, వాళ్ళ అరాచకాల్ని ప్రోత్సహిస్తూ, అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తూ, అరాచకం చేస్తున్నటువంటి యూనస్ ప్రభుత్వాన్ని దించడానికి రేపో మాపో అక్కడ ఉన్నటువంటి గతంలోని ప్రతిపక్ష పార్టీ జియా వాళ్ళ పార్టీ రంగంలోకి వస్తుంటే, దానికి కూడా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి చూసాం. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ యూనస్ చెప్పు చేతలో నడుస్తుండడం వల్ల ఇప్పుడు టీ20కి సంబంధించినటువంటి ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడబోమని చెప్పినటువంటి నేపథ్యంలో స్కాట్లాండ్ ఆ ప్రదేశంలోకి దాని ప్లేస్‌లోకి అలౌ చేస్తున్నారు. వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ ప్లేస్‌లో స్కాట్లాండ్ ఆడడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనుమతించింది. తద్వారా బంగ్లాదేశ్‌కి అతిపెద్దదైనటువంటి షాక్ తగిలినట్టు. ఈ నెల 21వ తారీఖున స్కాట్లాండ్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ప్లేస్‌లో ఆడబోతోంది.